నాకు చాలామందికి లింక్డ్ఇన్ అంటే ఏంటో తెలుసు, కాకపోతే ప్రాపర్గా యూజ్ చేయరాదు. సో ప్రాపర్ ప్రొఫైల్ బిల్డింగ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎలా బిల్డ్ చేస్తారు? మీ సజెషన్స్ ఏంటి స్టూడెంట్స్? లింక్డ్ఇన్లో ప్రాపర్ ప్రొఫైల్ ఉంటే ఆల్మోస్ట్ 50% జాబ్ వచ్చేసినట్టే. అన్న, హౌ టు గెట్ ప్లేస్ ఇన్ 3 ఇట్ సెల్ఫ్? సక్సెస్ ఫార్ములా ఫర్ గెట్టింగ్ ప్లేస్మెంట్ ఇన్ టెక్నికల్లోకి రావాలి, కొంచెం కనెక్షన్స్ నెట్వర్క్ పెంచుకోవాలి అంటే టెక్నికల్ క్లబ్స్ జాయిన్ అయితే బాగుంటుంది. ఖచ్చితంగా 75% అటెండెన్స్ మెయింటైన్ చేసి రోజు క్లాస్లో కూర్చుంటే ఏమీ రాదు. బికాజ్ అదే 100లో నేనున్నా నేను ప్రూవ్ చేసుకుంటే ఏదైనా. నాకు చాలామందికి లింక్డ్ఇన్ అంటే ఏంటో తెలుసు, కాకపోతే ప్రాపర్గా యూజ్ చేయరాదు. సో ప్రాపర్ ప్రొఫైల్ బిల్డింగ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎలా బిల్డ్ చేస్తారు? మీ సజెషన్స్ ఏంటి స్టూడెంట్స్? లింక్డ్ఇన్లో ప్రాపర్ ప్రొఫైల్ ఉంటే ఆల్మోస్ట్ 50% జాబ్ వచ్చేసినట్టే. మిగతా 50% అనేది మన ఎఫర్ట్స్, మన స్కిల్ సెట్. సో లింక్డ్ఇన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ ప్రొఫైల్ పిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లింక్డ్ఇన్లో చాలామంది ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టినట్టుగా నార్మల్ సీదా ఒక అన్ఫార్మల్ పిక్స్ పెట్టేస్తారు. కానీ నేనేం చెప్తా అంటే గో టు అ ఫోటో స్టూడియో, క్లిక్ అ ప్రొఫెషనల్ పిక్చర్, దెన్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. యూ హ్యావ్ రిమూవ్ బీజీ అని చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. గెట్ దోస్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్. లేదంటే ఏఐతోనే చాలా పెయిడ్ వర్షన్స్ వచ్చినాయి. ఇఫ్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ పెయిడ్ వర్షన్స్, ఫ్రీ వర్షన్స్ కూడా ఉన్నాయి. సో అవి వాడి నువ్వు ఇమేజ్ చేంజింగ్ టూల్స్ వాడి యూ కెన్ గెట్ అ ప్రొఫెషనల్ ఇమేజ్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ లింక్డ్ఇన్కి ఒక బ్యానర్ ఉంటుంది. ఆ బ్యానర్కి మనం క్యాన్వా వాడచ్చు. క్యాన్వాకి చాలామంది అన్అవేర్ ఉంది ఏంటంటే గిట్హబ్తోని క్యాన్వా 1 year ఫ్రీ వస్తుంది. కానీ ఇప్పుడు ఆఫర్ రీసెంట్గా తీస్తారు, కానీ క్యాన్వా ప్రీమియం ఫ్రీ వస్తుంది. సో నేనేం చేస్తున్నాను ఆ టైంలో అంటే క్యాన్వా ప్రీమియం ఆపర్చునిటీ తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ క్రియేట్ చేసుకున్నాను లింక్డ్ఇన్లో. అక్కడ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ బ్యానర్, మై ప్రొఫైల్ పిక్చర్ అండ్ ఆల్ దోస్ మై అచీవ్మెంట్స్ పెట్టిన. దెన్ ఆఫ్టర్ ఐ నీడెడ్ అ గుడ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో అప్పుడు నేను మాన్యువల్గా మొత్తం సెర్చ్ చేసి పెట్టినా, కానీ ఈ టైంలో అయితే సింపుల్గా చాట్‌జిపిటికి వెళ్ళేసి గివ్ మీ అ గుడ్ లింక్డ్ఇన్ ఇంట్రొడక్షన్, ఐ హ్యావ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ అండ్ దిస్ ఇస్ మై కంటెంట్, ఐఎమ్ సాత్విక్ చికోటి అని చెప్పేసి వాట్ ఆల్ యువర్ స్టఫ్ ఇస్ దేర్ అక్కడ పెట్టేస్తే అదే ఒక బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసేసి ఆ తర్వాత నీ రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నావు అనుకో, వెబ్ డెవలప్మెంట్లో ఒక పర్టికులర్ వీడియో ఫాలో అవుతున్నావు. నేను జావా స్క్రిప్ట్ మాస్టర్ అని ఒక ఛానల్ ఫాలో అవుతా ఫర్ 3 days అండ్ ఆల్. సో Day 1, Day 2, Day 3 అట్లా ఒక 30 days కంటెంట్ పోస్ట్ చేసి యువర్ జర్నీ యూ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్. దట్ ఐ ప్రిస్క్రైబ్ బికాజ్ మన జర్నీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తే ఇఫ్ సమ్వన్ ఎ రిక్రూటర్ సీస్ దెన్ హీ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ హ్యావింగ్ జెన్యున్ ఎఫర్ట్స్. ఈవెన్ ఇఫ్ కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీ ఒకటి. అండ్ ఆల్సో ఈవెన్ ఇఫ్ యూ పర్ఫార్మ్ లైక్ ఇన్ నార్మల్ లెవెల్ అట్ ఇంటర్వ్యూ బట్ హీ నోస్ యూ హ్యావ్ కన్సిస్టెన్సీ. If another extraordinary candidate doesn't have consistency, he will prefer you over him. So I believe LinkedIn-ni ఈ రకంగా ఆప్టిమైజ్ చేసుకొని అండ్ ఆల్సో లింక్డ్ఇన్లో జస్ట్ ఒక మంచి వైరల్ పోస్ట్ ఉంటే చాలు, నీ ప్రొఫైల్ అనేది లింక్డ్ఇన్ ఆటోమేటిక్గా ఎలివేట్ చేస్తుంది. సో దానికోసం నీ దగ్గర ఉండే ఒక యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఒకటి ఏదైతే ఉందో అది తీసుకొని లింక్డ్ఇన్లో పెడితే యూ విల్ గెట్ గుడ్ రీచ్ అనేది నా ఫీలింగ్. అన్న, హౌ టు గెట్ ప్లేస్ ఇన్ 3 ఇట్ సెల్ఫ్? 3 ప్లేస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది ఎప్పుడు రియలైజ్ అవుతారంటే 3-1కి వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి కదా అని చెప్పి రియలైజ్ అవుతారు. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు 2-1 నుంచే ఉంటే 3-2లో ప్లేస్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్, జస్ట్ కేక్ వాక్ లెక్క ఉంటుంది. అంటే దానికన్నా ముందు మనకు టెక్నికల్ స్కిల్స్ 2-1 నుంచి బిల్డ్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఇయర్ మొత్తం మన ఫేవరెట్ డొమైన్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ C++ ఆర్ జావా, ఏదైనా ఒక మంచి లాంగ్వేజ్ తీసుకొని దాంట్లో ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తే 10 varieties డ్రెస్ చేస్తే కానీ ఒకటి ఫిక్స్ కాం. సేమ్ అట్లనే లాంగ్వేజెస్లో కూడా ఈచ్ లాంగ్వేజ్ మీద ఒక 15 days స్పెండ్ చేసి C++, జావా, పైథాన్ ఇంకా ఏ లాంగ్వేజ్ ఇష్టం ఉంటే ఆ లాంగ్వేజ్ మీద ఒక 15 days స్పెండ్ చేసి ఆ తర్వాత జస్ట్ థింక్ ఇట్ ఈస్ అ ట్రయల్ లాగా ఆలోచించి స్పెండ్ చేసిన తర్వాత నువ్వు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉన్నావు ఆ లాంగ్వేజ్లో నుంచి డెప్త్ వెళ్ళిపోవాలి. డెప్త్ అంటే ఐ మీన్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్ వెళ్ళిపోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ జావా డెప్త్, నేను నా పర్సనల్ ఫేవరెట్ వచ్చి C++ ఉంటుండే. సో C++, STL లైబ్రరీస్ అట్లా డెప్త్ వెళ్ళిపోయినా. కానీ అది ఫిగర్ అవుట్ చేయడానికి నాకు 2 పట్టింది ఆల్మోస్ట్. కానీ నేనేం రికమెండ్ చేస్తాను అంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో 2-1 నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో 2-1 ఫస్ట్ ఇయర్ మొత్తం ఎక్స్ప్లోరేషన్కి వదిలేసి 2-1 నుంచి అకాడమిక్ కానీ క్లబ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటా అలాంగ్ విత్ ప్లేస్మెంట్. డైలీ ఎక్కువ ఏం అవసరం లేదు, డైలీ 2 hours కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా 3-2కి వచ్చిన స్టార్టింగ్ 10 కంపెనీస్లోనే మనం ప్లేస్ అవుతాం. బికాజ్ యు ఆర్ బెటర్ దెన్ 99% ఆఫ్ ద పీపుల్ ఎట్ కాలేజ్. రోజు కన్సిస్టెంట్గా 2 hours కోడింగ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు.
ఖచ్చితంగా ఏదో ఒక ఫెస్ట్ వస్తుంది, ఏదో ఒక యాక్టివిటీ వస్తుంది మధ్యలో. ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో 75 హార్డ్ ఛాలెంజెస్ అన్నట్లు అట్లాంటి ఛాలెంజెస్ తీసుకొని నువ్వు రెగ్యులర్గా కోడింగ్ చేస్తే ఖచ్చితంగా యుల్ గెట్ సక్సెస్. నేను పర్సనల్గా చెప్తున్నా, డైలీ కన్సిస్టెంట్గా 2 hours కూడా నేను ఇంతవరకు నేను కూడా చేయలేకపోయాను. కానీ ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా విల్ బీ అచీవింగ్ గ్రేటర్ హైట్స్. అది వాట్ ఐ కెన్ సే సక్సెస్ ఫార్ములా ఫర్ గెట్టింగ్ ప్లేస్మెంట్ ఇన్ 3-2. అన్న మీరు చాలా క్లబ్స్లో ఉన్నారు కదా, క్లబ్స్ పైన మీ ఒపీనియన్ అండి. మీరు పర్సనల్గా ఏం నేర్చుకున్నారు క్లబ్స్ నుంచి, అండ్ వేరే క్లబ్స్లో జాయిన్ అయ్యే వాళ్ళకు మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లబ్స్ వస్తాయి, స్టార్టింగ్ ఓపెన్ సెషన్ అని అవన్నీ మనకు 1-1-1-2 నుంచి చాలా క్లబ్స్ వస్తాయి. కాకపోతే మన డొమైన్ ఏంటి, మనకి ఇష్టం ఉన్నది ఏంటి, ఇష్టం వచ్చినట్టు అన్ని క్లబ్స్ జాయిన్ అయినా కానీ వేస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్స్ ఏంటి అని తెలుసుకొని జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ మై ఫేవరెట్ డొమైన్ ఇస్ టెక్నికల్, సో ఐ చూస్డ్ ISTE ఫర్ జాయినింగ్. సో అట్లా మనకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లోకి ఫస్ట్ జాయిన్ అవ్వాలి అంటే నార్మల్గా ఎలా, యూ షుడెంట్ బీ లైక్ 1 in 100. సో ఏదో ఒక 100 మెంబర్స్లో ఒకరిలాగా జాయిన్ అయిపోయే క్లబ్లో సైలెంట్గా ఉంటే వర్కౌట్ అవ్వదు. సో యూ షుడ్ బీ ద లీడింగ్ ఫేస్ ఆఫ్ దోస్ 100 people. సో అప్పుడు ఏం చేయాలి, యూ షుడ్ టేక్ లీడ్స్, యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దోస్ క్లబ్. మెల్లిగా బిల్డ్ ఆన్ అవ్వాలి. అక్కడ ఆ వాలంటీర్ స్టేజ్ నుంచి బోర్డ్ మెంబర్ స్టేజ్కి ఒకటే డిఫరెన్స్, లీడర్షిప్. సో ఆ లీడర్షిప్ స్కిల్ అలవాటు అవ్వాలంటే నీ బ్యాచ్మేట్స్ని నువ్వు లీడ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. అండ్ సిఆర్ రెస్పాన్సిబిలిటీ అనేది సిఆర్ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో లీడర్షిప్ స్కిల్స్ అక్కడ నుంచి నీకు అలవాటు అవుతాయి. సో ఐ బిలీవ్ సిఆర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై స్ట్రాంగ్ ఫండమెంటల్ లీడర్షిప్ లైక్ వాట్ ఐ సే లీడర్షిప్ స్కిల్స్ది ఒక మంచి బేస్ బిల్డ్ చేసింది. సో అక్కడ నుండి నేను మంచి క్లబ్స్లో జాయిన్ అయినా. ఫస్ట్ క్లబ్స్ కన్నా ముందు నేను యాంటీ ర్యాగింగ్ జాయిన్ అయినా. యాంటీ ర్యాగింగ్లో అప్పుడు లైక్ ఐ యూస్ టు బీ ఆన్ ద కోర్ టీమ్ ఆఫ్ యాంటీ ర్యాగింగ్. సో ఆ యాంటీ ర్యాగింగ్ నుంచి నేను మెల్లిగా ISTకి జాయిన్ అయినా. ఐ యూస్ దిస్ స్కిల్ ఆఫ్ యాంటీ ర్యాగింగ్ టు జాయిన్ IST. అప్పుడు నేను డిజైనింగ్కి వెళ్ళిన. డిజైనింగ్ అంటే కంప్లీట్లీ నా క్యాన్వాలో ఎలా అంటే బేసిక్స్ నుంచి కొంచెం మీడియం లెవెల్ వరకు వచ్చు, అయినా ఐ టుక్ అ ఛాలెంజ్ మనం చేద్దాము అని చెప్పి. అక్కడ నుంచి నేను మళ్ళీ ఐ టుక్ అ ట్రాన్సిషన్ టు సార్క్ ఏంటి, ఇస్నిస్ట్ అలమనీ రిలేషన్స్. ఎందుకు, నా ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అలవాటు చేసుకోవడానికి, కొంచెం మంచిగా మాట్లాడడానికి. అప్పుడు మనకి అలమనీతో కనెక్ట్స్ ఎక్కువ ఉంటే మనకు ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా కానీ మన అలమనీ ఎక్కడున్నా కానీ మనకు వర్కౌట్ అవుద్ది. సో ఆ విజనరీ ఉండాలి, నెక్స్ట్ ఏం చేస్తున్నామని. ర్యాండమ్గా కొన్ని ఏదో ఇష్టం వచ్చిన క్లబ్స్ జాయిన్ అయిపోయి కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేసి ఒక వాలంటీర్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే యూజ్ ఉండదని నా ఫీలింగ్. సో అండ్ ఆల్సో మోర్ ఇఫ్ యూ గోయింగ్ టు మోర్ ఆఫ్ నాన్ టెక్ థింగ్స్ ఆల్సో యూ వోంట్ గెట్ ఎనీ బెనిఫిట్. అంటే అపార్ట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ స్కిల్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ మనం టెక్ క్లబ్స్లోకి జాయిన్ అవ్వాలి. అండ్ ఆల్సో నాన్ టెక్ క్లబ్స్ని ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్. కాకపోతే ఇఫ్ యూ గోయింగ్ టు నాన్ టెక్ క్లబ్స్ నువ్వు అదే ఫోకస్లో మొత్తం ఎండ్ వరకు వెళ్ళిపోతే యూ కాంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ క్లబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే 1 year జాయిన్ అయిపోయి యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అదే టెక్నికల్ క్లబ్స్ యూ కెన్ స్టే టిల్ ఎండ్, బికాస్ అందులో నుంచి ఏదో ఒక టెక్నికల్ స్కిల్ నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి. సో ఐ కాషన్ ఆల్ ద జూనియర్స్, మీరు నాన్ టెక్కి డిఫరెన్స్ తెలుసుకొని వెళ్ళండి. క్లబ్స్లోకి వెళ్తే రెజ్యూమేలో పెట్టుకోవచ్చు అది ఇది అని చెప్తాం, కానీ క్లబ్స్లోకి వెళ్తే రియల్గా రెజ్యూమేలో పెట్టుకోవచ్చు అంటే ఎస్ పెట్టుకోవచ్చు, కానీ ఒక సింగిల్ ఒక మంచి రోలా యూ విల్ బీ మెన్షనింగ్ యువర్ సెల్ఫ్ సమ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ సంథింగ్, ఏదో ఒక క్లబ్కి యు ఆర్ సమ్ హెడ్ అనుకో, సమ్ డొమైన్ హెడ్ దిస్ పర్టికులర్ క్లబ్. అంతే. ఇంటర్వ్యూలో హార్డ్లీ ఒక క్వశ్చన్ అడగవచ్చు, మేబీ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ డొమైన్ ఎట్ దిస్ పర్టికులర్ క్లబ్. అంతే, అంతకంటే ఎక్కువ అడగరు. అంతకంటే నీ రెజ్యూమేలో ఏం వెయిటేజ్ ఉంటుంది. అలాంటిదే కావాలనుకుంటే నువ్వు ఏదో సమ్ టెక్నికల్ క్లబ్ జాయిన్ అయ్యి కూడా చేయొచ్చు కదా. సో ఐ ప్రిఫర్ జాయినింగ్ టెక్నికల్ క్లబ్స్. వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ క్లబ్స్ ఎట్ SNST అన్న? అంటే ఐ హ్యావ్ లిస్ట్ ఆఫ్ మై ఓన్ ఫేవరెట్ క్లబ్స్. ఆన్ టాప్ ఐ హ్యావ్ ISTE, దెన్ ఐ హ్యావ్ సార్క్ అంటే ఇస్నిస్ట్ అలమనీ రిలేషన్ సెల్. ఆ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ISTE గురించి చెప్పాలంటే ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ సమ్ అఫీషియల్ బోర్డ్ మెంబర్ ఎట్ ISTE కాబట్టి ISTE అంటే ఈజ్ మై ఫేవరెట్. దెన్ ఆఫ్టర్ సార్క్ వచ్చేసి అలమనీ రిలేషన్ కనెక్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి సార్క్లో ఉంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ కాలేజ్ బెనిఫిట్ బట్ ఆల్సో ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్ అన్న ఫీలింగ్. అంటే ఒక క్లబ్లో ఉండి అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మనకంటూ ఒక ఓన్ బెనిఫిట్ లేకపోతే ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి వేస్ట్ అనేది నా ఒపీనియన్. అంటే ఏదో కాలేజ్ బెనిఫిట్ కోసమే ప్యూర్లీ అయితే జాయిన్ అవ్వకూడదు. అంటే మనకంటూ ఓన్ బెనిఫిట్ అంటే ఇట్ షుడ్ బీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ ఓవరాల్ డెవలప్మెంట్, అంతేగాని కల్చరల్ కానీ ఇట్లాంటి అటు సైడ్ వెళ్తే ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతాం, మళ్ళీ రివర్స్ టెక్నికల్లోకి రావాలి, కొంచెం కనెక్షన్స్ నెట్వర్క్ పెంచుకోవాలి అంటే టెక్నికల్ క్లబ్స్ జాయిన్ అయితే బాగుంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ లవ్ SPC అండ్ CICC. వాళ్ళ ఫోటోగ్రఫీ కానీ వాళ్ళ రీల్స్ కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. పర్టికులర్గా 2-3 రీల్స్ చూసిన మంచి ట్రెండింగ్ అయిన రీల్స్ రెగ్యులర్గా పేజ్కి ట్యాగ్ చేస్తారు. కొన్ని నచ్చిన యాడ్ బ్యాక్ చేస్తాను.
రెగ్యులర్గా రోజు ప్రతి రీల్కి వాళ్ళు ట్యాగ్ చేస్తారు. దే రెస్పెక్ట్ అవర్ పేజ్ అండ్ ఐ లవ్ దేర్ పేజెస్. అండ్ ఆల్సో ఎన్ఎస్ఎస్కి వచ్చేసి సర్వీస్ ఓరియంటెడ్కి దిస్ నాట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ క్లబ్స్ యాక్చువల్లీ. ఎన్ఎస్ఎస్ ఇట్స్ హ్యాస్ ఓన్ యూనిక్ థింగ్. And I have many of my friends at NSS. I have good bonding with them, so which makes NSS also, like, I was involved into their activities and I saw what exactly happens at NSS. So I thought, okay, they are also creating a difference in this society for overall benefit కానీ స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్కి కానీ ఎన్ఎస్ఎస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ ఐ ఆల్సో సా దేర్ డీటెయిల్డ్ అండ్ ఇట్స్ లైక్ ఓల్ అఫీషియల్ స్ట్రక్చర్. అంటే క్లబ్స్ అంటే ఇన్ఫార్మల్ ఉంటాయి, కాకపోతే అపార్ట్ ఫ్రమ్ క్లబ్స్ ఎన్ఎస్ఎస్ వచ్చేసి ఓల్ అఫీషియల్ యాక్టివిటీస్ గవర్నమెంట్ అండర్ ఆర్గనైజేషన్ కాబట్టి సో మనకి ఎవ్రీథింగ్ అనేది అఫీషియల్గా అయితే ఉంటుంది వాళ్ళ దాంట్లో. సో వాళ్ళ సర్టిఫికేట్కి ఉండే వాల్యూ కూడా నేను చూసిన. అంటే ఈ బోర్డ్ మెంబర్స్కి ఉండే సర్టిఫికేట్ వాల్యూ బాగానే ఉంటుంది, కానీ ఒక అఫీషియల్ గవర్నమెంట్ ఎవరైతే అథారిటీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సర్టిఫికేట్కి మంచి వాల్యూ ఉంటుంది. సో అందుకని ఏ స్టూడెంట్కైనా కానీ రెజ్యూమ్ యాడింగ్ పాయింట్ అంటే ఆ సర్టిఫికేట్. సో సర్టిఫికేట్ దానికోసం ఐ లైక్ ఎన్ఎస్ఎస్. అన్న ఫైనల్లీ ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారు అసలు? హౌ డూ యూ మేనేజ్ యువర్ వర్క్ లైఫ్? హౌ డూ యూ మేనేజ్ దిస్ అకాడమిక్స్? అంటే మెనీ పీపుల్ ఆస్క్ మీ డేలో ఏమైనా 25 hours ఉంటాయా నీకు, ఇన్ని ఎట్లా మేనేజ్ చేస్తావు అది ఇది అని అడుగుతారు. అంటే యూజువలీ యూ గివ్ 60% ఆఫ్ యువర్ టైమ్ ఫర్ అకాడమిక్స్, 20% ఆఫ్ యువర్ టైమ్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఫర్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో ఈ 20% టైంలో ఓవరాల్ డెవలప్మెంట్ అంటే యూ కెన్ టేక్ లింక్డ్ఇన్ ఆర్ ఎనీ వన్ గుడ్ స్కిల్ ఆర్ ఎల్స్ యూట్యూబ్. సో ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి ఒక 20% టైం యూటిలైజ్ చేస్తాను. అండ్ రిమైనింగ్ 30% టైం లైక్ యూజువల్లీ పీపుల్ వెన్ దే డూ బ్రేక్ఫాస్ట్ దే ఫోకస్ ఆన్ బ్రేక్ఫాస్ట్. బట్ నేను అట్లా కాదు, మల్టీ టాస్కింగ్ చేయాలి. మల్టీ టాస్కింగ్ ఈజ్ ఎసెన్షియల్. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటా. సమ్ టైమ్స్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ పోస్ట్ మై కంటెంట్ అండ్ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్. సో అట్లాంటప్పుడు మల్టీ టాస్కింగ్ ఈజ్ నెసరీ. మల్టీ టాస్కింగ్ కొంతమంది ఏమంటారంటే ఫోకస్ చేయలేము అని అంటారు, కానీ వన్స్ యూ మాస్టర్ దట్ మల్టీ టాస్కింగ్ స్కిల్ యూ హ్యావ్ మోర్ టైమ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు నేను కాల్స్ మాట్లాడుతూ కంటెంట్ పోస్ట్ చేస్తా, కాల్స్ మాట్లాడుతూ కంటెంట్ క్రియేషన్ చేస్తూ ఉంటా. కొన్నిసార్లు ఐ గెట్ ఐడియాస్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై రెగ్యులర్ లైఫ్. సో అట్లా ఇఫ్ యూ మేనేజ్ దిస్ మల్టీ టాస్కింగ్, టైమ్ మేనేజ్మెంట్ విల్ బీ వెరీ మచ్ ఈజియర్. అంటే లైక్ ఇఫ్ యూ ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్ ఫర్ ద హోల్ డే, యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ టైమ్ ఫర్ టైమ్ మేనేజ్మెంట్ ఫర్ అదర్ యాక్టివిటీస్. కాకుండా ఇఫ్ యూ టేక్ ఆల్ దోస్ గుడ్ స్కిల్స్ అండ్ ఇఫ్ యూ ఇంక్లూడ్ దెమ్ అలాంగ్ విత్ యర్ స్టడీస్, దెన్ యూ ఆటోమేటిక్లీ గెట్ టైమ్. అంటే మల్టీ టాస్కింగ్ చేసి అకాడమిక్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం మల్టీ టాస్కింగ్కి కొంచెం ఎక్కువ ఏమంటారు హ్యాబిచువేట్ చేసుకుంటే యూ విల్ గెట్ టు నో బెటర్ అండ్ టైం కూడా మంచి మేనేజ్ చేయొచ్చు. యా, వెరీ వెల్ అన్న. అండ్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటి, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ అబ్రాడ్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేస్మెంట్స్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్, అలా ఒక పాయింట్ తీసుకొని ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియల్లీ ప్లేస్మెంట్స్కి వెళ్ళాలి అనుకుంటే యూ జాయిన్ టెక్నికల్ క్లబ్స్, యూ జాయిన్ ఆల్ ద క్లబ్స్ విచ్ విల్ గివ్ వాల్యూ టు యువర్ రెజ్యూమే. జాయిన్ అయిపోయి మీ అకాడమిక్స్ని క్లబ్స్ని బ్యాలెన్స్ చేసుకొని మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటే కాలేజ్లో ప్లేస్మెంట్ రావడం అనేది చాలా ఈజియర్ ఉంటుంది. అంటే ప్లేస్మెంట్ రావడం అనేది అంత మనం చూసినంత ఈజీ ప్రాసెస్ కాదు, కాకపోతే కొంచెం ఈజీ అవుతుంది అనేది నా ఫీలింగ్. అట్లయితే ఒకవేళ మీరు రియల్లీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే మంచి అకాడమిక్స్ మెయింటైన్ చేసి, గుడ్ పాయింటర్ మెయింటైన్ చేసి, మీ రెజ్యూమేలో యాడ్ చేయడానికి, లేదంటే అబ్రాడ్ వెళ్ళడానికి మీ స్కిల్ సెట్లో యాడ్ చేయడానికి కొన్ని క్లబ్స్లో జాయిన్ అయ్యి అక్కడ కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి అట్లా చేయండి. లేదు నాకు ప్యూర్లీ సర్వీస్ యాక్టివిటీస్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నా అంటే యూ కెన్ జాయిన్ ఎన్ఎస్ఎస్ కానీ అండ్ ఆల్సో ఎన్సీసీ కానీ, లేకపోతే వేరే క్లబ్స్ కానీ వేరే ఆర్గనైజేషన్స్ కానీ జాయిన్ అవ్వచ్చు. వేరే కొన్ని బచ్పన్ ప్రయాస్ అని ఉన్నాయి, సో యూ కెన్ జాయిన్ దెమ్. కాకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఐడియా ఇందులో చేయాలి అని, లీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఇయర్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అంటే ఎందులో జాయిన్ అవుదాం అనుకుంటున్నాము, ఎందులో ఏం చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసేయండి. అన్ని క్లబ్స్లో జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, నీకు ఏ క్లబ్స్ నచ్చుతున్నాయి, ఏ క్లబ్స్కి నువ్వు రిలేటెడ్ అనిపిస్తున్నావు అది జాయిన్ అయిపోయి ఎక్స్ప్లోర్ చేసేయాలి. ఖచ్చితంగా 75% అటెండెన్స్ మెయింటైన్ చేసి రోజు క్లాస్లో కూర్చుంటే ఏమీ రాదు. కానీ కొంచెం బయట కల్చర్ ఎట్లుంది, బయట ఫ్రెండ్స్ ఎట్లా కనెక్షన్ ఎట్లా పెంచుకోవాలి, నెట్వర్కింగ్ ఎట్లా పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ మై లింక్డ్ఇన్, ఐ హ్యావ్ 2000 connections, 2000 followers ఓవర్ లింక్డ్ఇన్. సో అట్లా కనెక్షన్స్ ఎట్లా పెంచుకోవాలి. ఏదైనా వర్క్ కావాలి అంటే నేను సింపుల్గా ఇట్లా ఫోన్ కొట్టేస్తాను, పర్టికులర్ బ్రాంచ్ పర్టికులర్ స్టూడెంట్ ఇట్లా ఐడియా ఉంటుంది, నాకు ఫోన్ కొట్టేస్తాను. ఆ నెట్వర్క్ ఉంటే మన లైఫ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో అడాప్ట్ టు ఏఐ అంటే మనకి చాట్ జీపీటీ వచ్చేసి నాకు రోజు ఉండే వర్క్స్లో నేను టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నట్టే మోస్ట్లీ నేను ఒక అఫీషియల్ మెసేజ్ పెట్టాలంటే నేను ఎక్కువ టైం ఆలోచించాను. కొంతమంది కూర్చొని గంటలు టైప్ చేస్తారు. నేను ఏం చేస్తాను, వెళ్ళి చాట్ జీపీటీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను,
గివ్ మీ పర్టికులర్ మెసేజ్ ఫర్ పోస్టింగ్ ఇన్ ప్లేస్మెంట్స్ గ్రూప్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తా. అది జనరేట్ చేస్తే తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేస్తా. అట్లా ఏఐని లివరేజ్ తీసుకొని మన డేలో ఇంకా టైం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఆల్సో గెట్ ఆన్ యువర్ హ్యాండ్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్, వెబ్ డెవలప్మెంట్, 3JS, జావా స్క్రిప్ట్, ఇవన్నీ కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్ చూసి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఆల్సో వన్ థింగ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ల్యాక్ ఇస్ లైక్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఎంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయితే అంత ఫాస్ట్గా మనకి ప్లేస్మెంట్ అనేది దగ్గర అవుతూ ఉంటాం. అండ్ ఆల్సో డోంట్ లైక్ పైల్ అప్ ఆల్ యువర్ బ్యాక్లాగ్స్ ఏ ఉన్నా కానీ 1-1లో ఉన్నది 1-2లో క్లియర్ చేసుకో. 1-2లో ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళడం ఇంట్రెస్ట్ అయితే ఎనీ టైం మీరు క్లియర్ చేసుకోవచ్చు, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే మీరు ప్లేస్మెంట్కి పక్కా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే ఖచ్చితంగా మీ 3-2 వచ్చేలోపు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకునేటట్టు చూసుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఫోకస్డ్ అపాన్ గోయింగ్ అబ్రాడ్, దెన్ ఫోకస్ ఆన్ లైక్ యువర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక క్లబ్ చూస్ చేసుకొని దానికి లీడింగ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోండి. అప్పుడు మీ అబ్రాడ్కి వెళ్ళేదానికి కొంచెం వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఫోకస్ ఆన్ IELTS and GRE if you are going for abroad. That's my opinion. And also if they want to do something apart from academics, they can take one skill and put it on YouTube, and also they can build their portfolio from it. వాళ్ళు అప్పుడు సొంతంగా they can do everything. And also ఒకవేళ స్టార్ట్అప్, MBA అలాంటి ఫోకస్డ్ ఉంటే మన కాలేజ్లో కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ అట్లా అప్రోచ్ అవుతూ ఉంటాయి. సో దాంట్లో జాయిన్ అయిపోయి మనం మన ఏదైతే ఐడియా ఉందో దాన్ని మెచ్యూర్ చేసుకొని కొంచెం పెద్దగా చేసుకొని చేయొచ్చు. మన ఓన్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయడంలో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. కాకపోతే నేనేం నమ్ముతా అంటే ఒక 2 years మనం ఒక ఆర్గనైజేషన్లో వేరే బయట వర్క్ చేసిన తర్వాత మనం ఒక స్టార్ట్అప్ పెడితే మెచ్యూరిటీ ఉంటుంది. అది ముందుగానే కాలేజ్ నుంచి పెట్టాలంటే నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచే నీకు మైండ్ సెట్ ఉంటే పెట్టడం ఈజీ అవుతుంది అని నా ఫీలింగ్. సో ఇట్లా రకరకాల స్టూడెంట్ మైండ్ సెట్కి రకరకాల అప్రోచ్లు ఉంటాయి. నేనైతే ఒక జర్నలైజ్డ్ అప్రోచ్ చెప్పిన. సో ఇందులో ఏదన్నా ఒకటి పిక్ చేసుకొని మనకంటూ ఒక సక్సెస్ఫుల్ కెరియర్ని ఫస్ట్ ఇయర్ నుంచే బిల్డ్ చేయడం స్టార్ట్ చేసుకుంటే యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అన్న ఒపీనియన్. అన్న, వాట్ ఆర్ ది కామన్ మిత్స్ రిగార్డింగ్ ప్లేస్మెంట్స్? కామన్ మిత్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ సిజిపిఏ మ్యాటర్స్ అని. సిజిపిఏ మ్యాటర్స్ ఎప్పటివరకు మ్యాటర్స్ అంటే 8 GPA బాగుంటే చాలు. 8 అంటే ఏంటి? సూపర్ కంపెనీస్కి, మంచి కంపెనీస్కి 8 అబౌవ్ ఉండాలి. సూపర్ డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి. 8.5 కొన్ని కంపెనీస్ అడుగుతాయి, కానీ ఎట్లా అంటే అది ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్లో 8.5 అడుగుతుంది. మోస్ట్లీ 7 అబౌవ్ ఉంటే యూఆర్ ఇన్ ద సేఫ్ జోన్. 7.5 అబౌవ్, 7 అబౌవ్ యూఆర్ ఇన్ ద సేఫ్ జోన్. సో అక్కడి వరకు ఓకే. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే నాకు 9.5 ఉంది, ఎలాగో ప్లేస్మెంట్ క్రాక్ చేస్తాను అనుకుంటారు. 9.7 యావరేజ్ ఉండి ఇంకా ప్లేస్మెంట్ క్రాక్ చేయని ఫ్రెండ్స్ని నేను ఒక 20 మందిని చూపిస్తాను ఇప్పుడు కూడా. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్లేస్మెంట్స్. యువర్ ఓన్ టెక్నికల్ స్కిల్స్, వాట్ టెక్నికల్ స్టాక్ ఆఫ్ స్కిల్స్ యూ ఆర్ హ్యావింగ్, అది ఇంపార్టెంట్. కానీ యువర్ GPA డజంట్ మ్యాటర్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇఫ్ ఐ హ్యావ్ బ్యాక్లాగ్స్ దే విల్ నాట్ అలవ్ మీ ఇన్ టు ప్లేస్మెంట్స్ అని ఒకటి ఉంటుంది. అంటే దట్స్ ట్రూ, దట్ మిత్ ఇస్ ట్రూ. కాకపోతే 1 బ్యాక్లాగ్ 2 బ్యాక్లాగ్ ఉన్న అలవ్ చేసే కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఆ రేర్ కంపెనీస్కి మనం ఎలిజిబుల్. అది ఒకటి. మీరు డిమోటివేట్ అవ్వకూడదు. ఒకవేళ 1-2 బ్యాక్లాగ్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటే యూ విల్ బి నాట్ అలౌడ్ ఇన్ టు ప్లేస్మెంట్. 1 or 2 బ్యాక్లాగ్స్ కొన్ని కంపెనీస్ అలౌ చేస్తాయి, అదొకటి. కాకపోతే 80% ఆఫ్ ద కంపెనీస్ అలౌ చేయవు, సమ్ 20% అలౌ చేస్తాయి. దట్స్ ద వన్ మిత్ ఐ వాంట్ సే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వాట్ ఇఫ్ నాకు ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు విత్ మై టెక్నికల్ స్కిల్స్ అని ఒక మిత్ ఉంటుంది. నో, నీకు టెక్నికల్ స్కిల్స్ వచ్చినంత మాత్రాన నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే తీసుకోరు. బికాజ్ వెన్ యూ గెట్ ఇన్ టు అ కంపెనీ యూ హ్యావ్ టు డీల్ విత్ అబ్రాడ్ క్లయింట్స్. కొంతమంది మోస్ట్లీ ఇండియా క్లయింట్స్ ఉంటారు, బయట క్లయింట్స్ ఉంటారు. అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్పుడు మనకు స్కిల్ సెట్ వాళ్ళకి చూపిస్తేనే మనం తీసుకుంటారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో క్లబ్స్లో ఉంటే ప్లేస్మెంట్స్లో హెల్ప్ అవుతుంది. నో, క్లబ్స్లో ఉంటే ప్లేస్మెంట్స్లో హెల్ప్ అవుతుందని కాదు. క్లబ్స్లో ఉంటే ప్లేస్మెంట్స్లో ఒక అడిషనల్ పాయింట్ ఉంటుంది తప్ప క్లబ్స్లో ఉంటే ప్లేస్మెంట్ ఖచ్చితంగా మొత్తం ఏదో పెద్ద రోల్ ఉంటుందని నేను చెప్పాను. ఇఫ్ ఐ టేక్ ప్లేస్మెంట్స్ as 100%, క్లబ్ వుడ్ బి సమ్ 2%, 3% కాంట్రిబ్యూటింగ్ టు ప్లేస్మెంట్. నువ్వు ఏ క్లబ్లో లేకపోయినంత మాత్రాన నీకు ప్లేస్మెంట్ రాదని నేను అనట్లేదు. కాకపోతే ఇఫ్ యు ఆర్ ఇంట్ ఎనీ క్లబ్స్, అప్పుడు నీ లీడర్షిప్ స్కిల్ని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు వేరే ఇన్స్టెన్స్ చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు ఏదైనా క్లబ్లో ఉన్నావంటే నీ లీడర్షిప్ స్కిల్ని చెప్పుకోవడానికి నీకు ఈజీగా ఉంటుంది. అదొకటే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ అంతా నువ్వు ఇండిపెండెంట్గా ఒక వర్క్షాప్ పెట్టినావు అనుకో కాలేజ్లో, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ హోస్టెడ్ ఎనీ ఈవెంట్, అప్పుడు నీ క్లబ్స్తో ఏం పని లేదు. క్లబ్స్ లేకుండానే నువ్వు నీ లీడర్షిప్ స్కిల్స్ని ప్రూవ్ చేయొచ్చు. సో ఈ కామన్ 3 మినిట్స్ నేను చెప్తామని అని అనుకున్నాను. యూ అడిగారు, దట్స్ ఇట్. అండ్ వాట్స్ ద ఫైనల్ టేక్ అవే ఫ్రమ్ దిస్ చాట్‌బాట్ సెషన్ అన్న? ఫైనల్ టేక్ అవే అంటే లైక్ డోంట్ బీ హ్యావింగ్ ది స్టేజ్ ఫియర్ అండ్ ఎవ్రీథింగ్. స్టేజ్ ఫియర్ అనేది ఇట్ విల్ కిల్ యువర్ ఆల్ ఫ్యూచర్ థింగ్. స్టేజ్ ఫియర్ ఉంటే లైక్ యూ కాంట్ ఈవెన్ టాక్ ఎనీవేర్ ప్రాపర్లీ. అండ్ ఆల్సో మనకంటూ ఏదైనా స్కిల్ ఉంటే యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ ఇట్. యూ షుడెంట్ ఇగ్నోర్ దాట్ స్కిల్ అండ్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. మనం డెమాన్స్ట్రేట్ చేసుకోవాలి. And also build a identity for yourself. Create a meme page or else create a something. Go with forming a new club if you're wanting.
ఒక క్లబ్లో జాయిన్ అయ్యి 1 year ఉండి మీకు ఒక క్లబ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఆ డొమైన్లో కొత్త క్లబ్ క్రియేట్ చేయండి, మీదే లీడ్ చేయండి. అంతేగాని ఇఫ్ యూ స్టే బ్యాక్ ఇన్ దాట్ 100 పీపుల్లో మీరు ఒక్కరు ఉంటే మీరు ఏం చేయలేరు. అదే 100లో నేనున్నా అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఏదైనా చేయొచ్చు. సో బీ 1 in 100, నాట్ 100లో నువ్వు ఒక్కడే అని కాదు, 100లో నువ్వేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ ద కీ టేక్ అవే ఐ వుడ్ సే. Yes. Finally, thanks a lot, Anna. Thank you for making time. I really love to have much more conversations like this. Thanks a lot, Anna.